హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్. ఈ ఛానల్లో కేవలం డాడీ గారు చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును. కాబట్టి తప్పనిసరిగా మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను. నా ఛానల్ మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి, మరింత ఉత్సాహాన్ని పెంచండి. అయితే ఇప్పుడు మెర్జ్ ఆప్షన్ అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను, వాయిస్ ఇచ్చేసి ఓపెన్ చేస్తాను. అందులో కొన్ని మార్పులు చేస్తున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత ఉదయం మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. మరి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తే అందరికీ ఫోన్ నెంబర్ లేవు. కారణం ఫోన్ నెంబర్ పోయేట. ఎప్పుడో 2-3 ఏళ్ళ క్రితం ఫోన్ నెంబర్ అది పోయింది, లేకపోతే ఆ ఫోనే పోయింది. ఇలాంటి అనేక సమస్యలు. అందుకోసం నా ఫోన్ నెంబర్తో, అలాగే ఇంకోటి, నా ఫోన్ నెంబర్తో నేను రిజిస్ట్రేషన్ అవ్వలేదు, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్తో అకౌంట్ ఓపెన్ చేశాను, వాళ్ళ నెంబర్ ఉంది, వాళ్ళు ఎవ్వరు, లేదా వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు. నా దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, కానీ ఓటీపీ వాడేప్పుడు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికి పరిష్కారంగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కటి క్లిక్ చేసుకెళ్దాం, కంగారు ఏమొద్దు. మీరు మీ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోగలిగితే చాలు. మీరు అకౌంట్ ఓపెన్ చేసినా చేయగలరు. అది ఫోన్ నెంబర్ అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఆప్షన్ ఇస్తాను, మెయిల్ పెట్టేసుకోండి. మెయిల్ ఆప్షన్ ఇస్తాను, మెయిల్ పెట్టుకోండి. మెయిల్ కోసం ఫోన్ నెంబర్ అంత కష్టపడాల్సిన పని లేదు. ఆ మెయిల్కి నేను ఏదైతే ఇప్పుడు నేను ఇస్తున్నానో ఆ ఓటీపీ మెయిల్కి వస్తుంది, మెయిల్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసి మీరు మెర్జ్ చేసుకోవచ్చు అనమాట. అట్లని ఓకేనా? ఓటీపీ దాంతో చేసేయచ్చు. ఇక రెండో మార్గం, ఇది అన్నీ మెర్జ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకే అకౌంట్, మదర్ అకౌంట్లోకి వస్తాయి. ఆ మదర్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారిగా క్యూ లైవ్లో పంపించుకోవచ్చు. మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4కి 4 మెయిల్స్ వాడండి. 4 మెయిల్స్ వాడండి. ఆ మెయిల్స్ వాడి దాని ద్వారా అవన్నీ కలిపి పంపించండి. నేను బీసీటీ గురించి మాట్లాడుతున్నాను. మీరు అలాగా అట్లాంటివి మెర్జ్ చేసుకోండి. అయితే ఈ మెర్జ్ చేయడానికి నేను మీకు ఇంతకుముందు 30 రూపాయలు మనం దాన్ని ఛార్జ్ చేసాం. ఇప్పుడు అంటే దాని వెనకాల ఖర్చులు ఉంటాయి, అందుకోసం అనమాట. ఇప్పుడు 15 రూపాయలు మనం మెర్జ్ కూపన్ తీసుకుందాం. ఆ 15 రూపాయల్లో 5 రూపాయలు మీ ప్రాఫిట్. మీరు ఎవరెవరికి ఇచ్చుకుంటారో దాన్ని ఎంత మీరు తగ్గించుకుంటారు, మీ ఇష్టం. 5 రూపాయలు, 10 రూపాయలు నాకు కూపన్ పంపిస్తారు. ఈ ఎక్స్పెన్స్ అని నేను చూసుకుంటాను. అయితే మీకేమవుతుందో చెప్తాను, ఇది పూర్తి వినండి, ఇదే ఇంపార్టెంట్ అనమాట. మీరు మెర్జ్ ఒక అకౌంట్లో తీసుకొచ్చి ఇంకొక అకౌంట్ మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసినప్పుడు 15 రూపాయలు కూపన్ యాడ్ చేస్తారు. అలా మీరు ఎన్ని కూపన్స్ యాడ్ చేశారో అకౌంట్కి అన్ని 15 రూపాయలు ఐఎస్డిటీ మీకు ఇచ్చేస్తాను. అంటే మీ 15 రూపాయలు మీకు వచ్చింది. మీరు 10 చేశారు, 150 రూపాయలు ఖర్చు పెట్టారు, ఆ 150 రూపాయలు కూడా మీకు ఐఎస్డిటీ వచ్చేస్తుంది. మీరు 100 చేశారు, 1500 రూపాయలు ఖర్చు పెట్టారు, ఆ 1500 రూపాయలు ఐఎస్డిటీ వచ్చేస్తుంది. ఆ ఐఎస్డిటీని పట్టుకెళ్ళి మీరు కాయిన్స్ అమ్ముకోవాలి కదా. ఏ కాయిన్స్? డీ కాయిన్స్. మరి ఈ మెర్జ్ చేసినప్పుడు అందులోకి వచ్చిన డీ కాయిన్స్ అన్నింటికి కూడా, అంటే ప్రతి అకౌంట్కి మెయిల్ ఉండాలి. నేను చెప్పేది అది. మెర్జ్ చేసుకునే అకౌంట్కి, మెర్జ్ చేస్తున్న అకౌంట్కి, రెండింటికి మెయిల్ ఉండాలి. అలా ప్రతి అకౌంట్లో ఉన్న మెయిల్ తోటి మనం క్యూ లైఫ్ నుంచి ఎక్స్చేంజ్లోకి పంపించేస్తాను. అంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఏ మెయిల్ ఉందో అక్కడ ఆ మెయిలే పెట్టండి, అక్కడ ఆ మెయిలే పెట్టండి. ఆ మెయిల్లోకి ఇది బ్రిడ్జ్ చేస్తాను, అందులోకి వెళ్ళిపోతాయి. అలాగే మెర్జ్ 100 అకౌంట్ చేసుకున్నాను కాబట్టి డీ కాయిన్స్ అన్నీ 100 కాయిన్స్ ఒకే అకౌంట్లో పంపిస్తానంటే కుదరదు. ఎందుకు కుదరదు కూడా చెప్తాను.
ఒక్కొక్క మెయిల్ ఉన్నది కాబట్టి ఒక్కొక్క మెయిల్కి ఆ మెయిల్ ఏది ఉందో అవతల వాళ్ళు తీసుకోవాలంటే మళ్ళీ మీరు మెయిల్ పెట్టుకోండి. మీరు మెర్జ్ చేసేసుకున్న తర్వాత 10 చేసుకుని అనుకోండి, 10 మెయిల్స్ పెట్టుకోండి, దానికేం డబ్బులు ఖర్చవు. మెర్జ్ చేసుకోవడం అవసరం పడినోడు అది కూడా నేర్చుకుంటాడు. అప్పుడు మన ఎక్స్చేంజ్లో ఎంతమంది అయితే బీసీటీలో 50 లక్షలు చిల్లర ఉన్నారో 50 లక్షల మంది కూడా మన క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. అప్పుడే మనకి అక్కడ క్రౌడ్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడే నీ తరకు డీకాయిన్ బలంగా తీసుకెళ్ళడానికి నాకు స్ట్రెంగ్త్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఒక మెయిల్, ఒక ఫోన్ నెంబర్ అనుకోని చాలా కష్టం పట్టుకెళ్ళడం ఏం అవసరం లేదు. అయితే మెయిల్ చేసుకోవడానికి ఏం కావాలి, ఎక్స్చేంజ్లోకి వెళ్ళినప్పటికీ మీరు ఇవ్వాల్సింది ఇక్కడేం అవసరం లేదు, మెయిల్ పెట్టేసుకోండి. ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి క్యూ లైఫ్లో నేను అక్కడే నియమిస్తాను. నేను ఆధార్ కార్డ్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్ ఏది ఉంటే అది, ఈ మూడింట్లో ఏదో ఒక దాంతో మీరు ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యేలాగా ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎన్ని అకౌంట్లు ఉన్నాయో, మరి క్యూ లైఫ్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో ఆ మొత్తం అకౌంట్లన్నీ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. మనం క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు క్రౌడ్ పెరుగుతుంది. అంటే నా తరపున 5 ఉన్నాం, 5 వచ్చి ఓటేసినట్టే అంటే 5 ఓట్లు నేను ఓటేసేస్తాను అంటే ఒప్పుకుంటుందా? నథింగ్. ఎవరు ఓటు వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి మా తరపు నుంచి 20 మంది ఉన్నారు, మీటింగ్కి నేను ఒక్కడనే వస్తాను అని చెప్పేసి మీటింగ్కి ఒక్కడనే వెళ్ళాను అనుకోండి, మిగతా 20 మందిని వదిలేసి, అప్పుడేమవుతుంది? ఆ మీటింగ్ సక్సెస్ కాదు, ఆ మీటింగ్ కావాల్సింది రాదు. అలాగే క్రౌడ్, డిమాండ్ మీన్స్ ఎక్కువ మంది జనాలు ఉండవు. సప్లై 2 కోట్లే ఉన్న సప్లై మన దగ్గర. కాబట్టి ఈ 50 లక్షల చిల్లరు అందులోకి వెళ్ళిపోతాం. మరి క్యూ లైఫ్లోకి వచ్చినాడు అందులోకి వెళ్ళిపోతాం. మరి క్యూ ఎక్స్చేంజ్లోకి వచ్చినాడు అందులోకి వచ్చేస్తారు. సో 1 కోటి దాటి అక్కడికి వెళ్తున్నాం. ఎంతమంది వెళ్తారో నేను తర్వాత చెప్తాను. నీ కాయిన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.